ఉమెన్స్ టీం వారు చైర్స్ తెచ్చుకోండి ఈ పక్కకి ఇక్కడ ఈ స్పీకర్ దగ్గర వేసుకోండి. అమ్మాయి మీరు ఇంకా జరగండి. సండే స్కూల్ కొంచెం ఇంకా పర్లేదు జరగండి జరగండి. ఇది ఈ స్పీకర్ ఆపేస్తానండి. ఈ స్పీకర్ తగ్గించి ఇది ఇది హలో అది పెంచో. హలో వెరీ గుడ్. నెంబర్ 4 సరిపోయారండి. 5, 6 యూత్ గర్ల్స్ 5, 6 ఉమెన్స్ టీం లాస్ట్ టీం అక్కడ కూర్చోండి స్పీకర్ దగ్గర. 1 ఖాళీగా ఉంది. హలో హలో ఏమండి అక్కడ శ్రీల సంపాదన టీం ఎవరు ఆ పక్కన? అంటే అది టీమా లేదంటే అందరూ కూర్చున్నారు మామూలు జనాలు తెలియట్లేదు. టీమేనండి అది. 50 మంది ఉన్నారు. ఇంకా ఉన్నారు ఇంకా వస్తున్నారండి. కలిపేసుకోండి మిగిలిన అందరూ అలా కూర్చోండి ఆ టీంలో కూర్చోండి. హలో హలో ఏమ్మా 1 2 3 4 5 6 మాది ఆ టీం ఎవరిదమ్మా? మార్త గారి టీము. అంటే లెక్క పడ్డానికి ట్రై చేశారు 30 వరకు వచ్చి ఆగిపోయిందంట లెక్క. అందుకని 30 మంది కనబడుతున్నారు అక్కడ. శైల సమాజంలో సగం మంది. ఇంకో టీం మీద పోని విమెన్స్ టీము ఇక్కడ ఉన్నారా?
మీ మధ్యన బైబిల్స్, లేడీస్ దగ్గర ఉన్న బైబిల్స్ తీసేయండి. లేడీస్ దగ్గర ఉన్న బైబిల్స్ తీసేయండి. జెంట్స్ దగ్గర ఉన్న బైబిల్స్ కూడా తీసేయండి, పర్లేదు. శ్రావణ యంత్రాలు కాదు, శ్రావణ యంత్రాలు కాదు, బైబిల్స్ తీసేయండి. వాసంతి ఫోన్ అటు తీసేయి. వాసంతి ఫోన్ తీసేయి నువ్వు దయచేసి. యవనస్తులందరూ చెప్తున్నారు వాసంతి దగ్గర ఫోన్ తీసేయమనండి అని. గమనించండి, 7 టీంలు ఉన్నాయి. టీంకి వచ్చి 10 క్వశ్చన్స్ వస్తాయి. టీంకి వచ్చి 10 క్వశ్చన్స్ వస్తాయి. 1 నిమిషమే టైము. ఆన్సర్ చేయడానికి 1 నిమిషమే. అలా చేస్తేనే 1.5 గంట పడుతుంది. ఏమ్మా, మీరు వచ్చి అక్కడ నంబర్స్ తీసి ఉంటాయి. ఆ నంబర్ తీసి నంబర్ చెప్తే పాస్టర్ గారు అడుగుతారు. ఏ అధ్యాయమో చెప్పరు. స్త్రీల అది యవనస్తుల యవన బిడ్డల యొక్క, యవన స్త్రీల యొక్క కోరిక. అది యవన స్త్రీలు ఎవరు కూడా ఏంటి మీ ఆయన అంటే అంత లోకం నీకు?
డానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకే వేలాది వందనములు మా ప్రవ్వ. ఇదిగో ఆయన వినిన వర్తమానాన్ని బట్టి నీకే వేలాది వందనములు మా తండ్రి. మా హృదయంలో భద్రపరచుకోవడానికి కావాల్సిన సహాయం నుండి నడిపిమని మీరే దయచేయండి. నీ సేవ చేయు భాగ్యాన్ని మా అందరికీ మీరే దయచేయమని అడుగుచున్నాం మా ప్రవ్వ. దేవా, అదే రీతిగా ఆయన ఈ సమయంలో మా తండ్రి క్విజ్ స్టార్ట్ అవుతుండగా మా తండ్రి మీరే సహాయం నడిపించండి. నీ యొక్క జ్ఞానంతో మమ్మల్ని నింపండి మా తండ్రి. దేవా, ఎవరు విన్నయ్యారని కాదు కానీ మా తండ్రి దేవా, నీ యొక్క బైబిల్ జ్ఞానంలో మేము ఎదగడానికి కావాల్సిన సహాయం నడిపింపడం మీరే దయచేయమని ప్రభు పేరట మిక్కిలి వినమిత ప్రార్థించి బ్రతిమాడుతున్నాం మా తండ్రి. ఆమేన్. చెప్పిందే తీసుకుంటాం. మీరు 4 ఆన్సర్లు చెప్తే కాదు, మైక్లో ఏది చెప్తే అదే తీసుకుంటాం. అది 1 minute. అరే ఇక్కడ ఎవర్రా సింగారింది ఒకలే. హలో, ఓకే. మొదటి ప్రశ్న, యూత్ బాయ్స్. మీకు వచ్చిన నెంబరు 9. నెంబర్ 9. నెంబర్ 9. ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అని యేసు ఎవరిని గూర్చి చెప్తున్నారు? నతనయేలు. రైట్ ఆన్సర్. నెక్స్ట్, సండే స్కూల్. ఇదంతది నెంబరు కొట్టేసి ఉంది సార్. 10 మార్కులు అండి. 70. సండే స్కూల్ నెంబర్ 70 అంటే నేను ప్రశ్నలో నేను అర్థం. నెంబర్ 70 చివరి ప్రశ్న. ఓకే. ఓకే, లేదు. ఏ మాత్రమును ఆకలి కొనరు మరియు దప్పికొనరు. ఎప్పుడు ఆ రీతిగా జరుగుతుంది అని చెప్తున్నారు? ఏ మాత్రమును ఆకలి కొనరు మరియు దప్పికొనరు. ఎప్పుడు అలా జరుగుతుంది? అదే ఇచ్చారు, మైక్ ఇచ్చారా? ఫస్ట్ ఆడు తిరుగుతాడు, తర్వాత నువ్వు తిరుగుదు. కానీ నన్ను విశ్వసించువాడు ఏమాత్రమును దప్పికొనడు సరిపోతుంది. ఎన్నడను. అదేలే, ఓకే. నా ఎందుకు విశ్వాసం ఉంచువాడు. ఓకే, రైట్ ఆన్సర్. సండే స్కూల్ 10 మార్క్స్. ఓకే. నెక్స్ట్, ఉమెన్స్ టీమ్ అండి. నెంబర్ 1. నెంబర్ 1 ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఆయన అనగా చెప్తున్నాను మైక్లో ఒకసారి నేను ఆన్సరు. ఓకే, మళ్ళీ తర్వాత అంటారు. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఆయన అనగా ఎవరు? యేసు ప్రభువుని. దేవుడై ఉండెను,
ఆయన దేవుడై ఉండేను వాక్యము. రాంగ్ ఆన్సర్ అండి, అందుకనే మీకు చాలా చెప్తాను. ఆది యందు ఓకే, నేను చెప్పలేదు. వాక్యము ఇక్కడికి వచ్చిన ఎడగడిగారు. నేను అక్కడ రాసి చదవను అంతే. ప్రశ్న అలాగుంది. అదే 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 ప్రశ్న నేను రాయలేదండి. సిఆర్ గారిని అడగండి. ఆయనే వాక్యం. ఏమోనండి. మెంటీమ్ 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 క్వశ్చన్ నెంబర్ 29 అండి. క్వశ్చన్ నెంబర్ 29. నాకైతే డౌట్ వచ్చే క్వశ్చన్ దగ్గర పాస్ చేశాను మీకోసం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 29 అండి. చూడండి, మైక్ లో మీరు ఏం చెప్తారో ఒకసారి అదే ఆన్సర్. యాకోబు కుమారుడైన 29 యాకోబు కుమారుడైన యోసేపునకు చెందిన బావి ఎక్కడ ఉన్నది? యాకోబు కుమారుడైన యోసేపునకు చెందిన బావి ఎక్కడ ఉన్నది? సుకారులో ఉంది సార్. ఎక్కడండి? అదే గలిలయ సమరయ లోని సుకారలో ఉంది. ఓకే, కరెక్ట్ అండి, రైట్ ఆన్సర్. సమరయలోని సుకారము. నెక్స్ట్ ఎవరండి? యూత్ గర్ల్స్ 26. యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి చేయుచున్న పని ఏమిటి? యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి చేయుచున్న పని ఏమిటి? బాప్తిస్మం ఇచ్చి చూడండి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ యూత్ గర్ల్స్ సెకండ్ టీమ్ 23. పరలోకములో నుండి దిగి వచ్చిన వాడే అని ఎవరిని గూర్చి చెప్తున్నారు? పరలోకములో నుండి దిగి వచ్చిన వాడే అని ఎవరిని గూర్చి? మనిషి కుమారుడు. పరలోకం నుండి మనిషి కుమారుడు తప్ప ఎవడను పైకి ఎత్తబడవలేదు. చాలు, రైట్ ఆన్సర్. ఇది ఎవరిదండి? విమెన్ టీమ్. అది టీమేనండి. అది నెంబర్ 17 అండి. ఈ మైక్ ఎవరి దగ్గర ఉంది? మామూలుగా అడుగుతున్నా, ఉందా? నెంబర్ 17. విందు ప్రధానికి తెలియనిది పరిచారకులకు తెలిసినది ఏమిటి? నీటిని ద్రాక్షారసంగా మార్చిన సంగతి విందు. అదే ద్రాక్షారసం అయిపోయింది. మంచి రసం ఉంచుకుని జబ్బు రసం ముందుగా పోయడం గురించి ఇందు ప్రధానికి తెలియకపోయాను, కానీ సేవనికి తెలిసింది. నీటిని ద్రాక్షారసంగా మార్చిన సంగతి విందు ప్రధానికి తెలియదు, పరిచారులకు తెలుసు. మీకు అది ఒకటే ఆన్సర్.
టీమ్ 1 49, టీమ్ 1 49, 49. ఆ మనుష్యులు నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. ఎందును బట్టి చెప్పుకొనిరి. అడుగుతున్నాను చూడండి. ఆ మనుషులు నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. ఎందును బట్టి చెప్పుకొనిరి. మహేష్ ఏం చూస్తున్నాడు ఇక్కడ? అడుగుతున్నారు ఇక్కడ. మహేష్ మైక్ అండి, మైక్ అంట. టైం అయిపోతుంది. One 30 seconds more. 30 seconds more. 20 seconds more. 15, 14, 13. లెక్క వెళ్తాం కదండి. 12. ఆయన తన శరీరంను తినమంటున్నాడని. రాంగ్ ఆన్సర్. ఇందులో పాస్ లేదు కదా? పాస్ లేదు. లేదులేండి మీ. ఓకే ఓకే అలానే చెప్తాను. అయిపోయింది. రైట్ ఆన్సర్ వచ్చి ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచినందుకు గాను ప్రజలందరూ అలాగ అనుకున్నారు. ఓకే, 0 ఆన్సర్స్, 0 మార్క్. నెక్స్ట్ సండే స్కూల్ టీమ్ 56. ఇందాక మీకు లాస్ట్లో వచ్చినట్టుంది కదా? 70 మీకేనా వచ్చింది ఇందాక? ఇది కూడా అదే ఏరియాలో ఉంది. ఎంత నెంబరు? 56. ఓకే. ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును అని యేసు దేనిని గురించి చెప్పుచున్నారు? ఈ ఆహారము భోజించితే వాడెల్లప్పుడూ జీవించును అని యేసు దేనిని గురించి చెప్పుచున్నారు? నా శరీరమును నా రక్తమును త్రాగినవాడు ఎల్లప్పుడూ జీవించును. అదే దేని గురించి? అది ఇచ్చేచ్చా? నువ్వు ఆయన చెప్పిన డైలాగ్ చెప్తున్నావు. ఏది ఎక్కడ? నువ్వు చెప్పిన డైలాగ్ అదే. ఇది ఇది ఈ స్టేట్మెంట్ అందులో ఉంటుందా? ఇదే స్టేట్మెంట్. ఓకే, నువ్వు ఆ సెంటెన్స్లో సగం చెప్తున్నావు. ఇక్కడ ఇంకోటి ఉంది యాక్చువల్గా. మనిషి కుమారుని ఎవరు చెప్తారు? ఎవరు ఆన్సర్? అది మీరు మనిషి కుమారుని ఎవరైతే చెప్తారు? కనబడుతున్నారు అంటే మీరు సగం చెప్తున్నారు ఆ స్టేట్మెంట్లో. అసలు అదేంటది? అదే జీవం గలవాడు. అదే ఏంటది? జీవాహారము. మీ చేతని బలంతంగా చెప్పినట్టు పిలవుతున్నారు. వీళ్ళు అర్థమవుతుందా? చూడండి, ఇప్పుడు అబ్బాయిలు ఛాన్స్ ఇచ్చామా? ఎవరో చూస్తారో అలాగ ఉంటుంది మన దగ్గర. కాకపోతే ఇలా దగ్గరలో ఉన్నారని మీరంటే మీరు దగ్గరలో ఉన్నారు, కాకపోతే ఎక్కడికి వెళ్ళిపోయారు. ఓకే, ఉమెన్స్ టీమ్ కంగారు అందరికి మీరు లాక్కొచ్చేస్తా నాగండి. 63, 63. ఓకే, స్వకీయ మహిమను వెదకువారు ఎవరని ప్రభువు చెప్పుచున్నారు?
ఓకే. స్వకీయ మహిమను వెదకువారు ఎవరని ప్రభువు చెప్పుచున్నారు? రైట్ ఆన్సర్. అయ్యో మళ్ళీ మైక్ లో లేదు, అంతా గీతలు అన్నారు. నేనేం ఫేవర్ చేయలేదమ్మా, వాళ్ళు రైటే చెప్పారు. తనంతట తానే బోధించేవాడు, తన మహిమను బోధించేవాడు. నెక్స్ట్ మెన్ టీమ్, క్వశ్చన్ నెంబర్ 20. ఓకే 20. దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు చేయవలసినది ఏమని యేసు చెప్పుచున్నారు? దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు చేయవలసినవి ఏమని యేసు చెప్పుచున్నారు? నీటి మూలముగా ఆత్మ మూలముగా క్రొత్తగా జన్మించాలను. రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ యూత్ గర్ల్స్ నెంబర్ లాస్ట్ 68. 89 68. ఓకే 68. ఎలా చదువుతున్నాం ఏంటి? యూదుల పస్కా పండగ సమీపింపగా యేసు దేవాలయంలోకి వెళ్ళి దేవాలయంకి వచ్చి ఆయన చెప్పిన గొప్ప మాట ఏమిటి? యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు దేవాలయంకి వెళ్ళి దేవాలయంకి వచ్చి ఆయన చెప్పిన గొప్ప మాట ఏమిటి? ఓకే గొప్ప మాట అని కాదు కానీ చెప్పిన స్టేట్మెంట్ ఏంటి? అది గొప్ప మాట అని కనుగోలు అవుతున్నారు. యూదుల పస్కా పండుగ సమీపంగా యేసు దేవాలయం వెళ్ళి దేవాలయం గూర్చి ఆయన చెప్పిన మాట ఏమిటి? దేవాలయం గూర్చి. నా తండ్రి ఇంటిని వ్యాపారటిల్లుగా చేయకూడదు. గర్ల్స్ గ్రూప్ 2 క్వశ్చన్ నెంబర్ 58. యేసు యూదయలో సంచరించినొల్లక గలీలయలో సంచరించుటకు గల కారణము ఏమని చెప్పుచున్నారు? యూదులు ఆయనను వెదకనుద్దేశించినందున. యూదులు ఆయనను చంప వెదకనందున. అది రైట్ ఆన్సర్. అది ఇందాక మొక్కలేదు అందుకనే. రెండు ఇమ్మంటారా? ఓకే ఉమెన్ సమాజ్ ఇది ఓకే 66 66 అండి. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి అని వ్రాయబడిన వాక్యమునకు ముందు వాక్యము ఏమిటి? అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి అని వ్రాయబడిన వాక్యమునకు ముందు వాక్యము ఏమిటి? ఈ ఆన్సర్ కానీ చెప్తే 2 పాయింట్లు ఎక్స్ట్రా ఇస్తాను మీకు. ఈ ఆన్సర్ మీరు చెప్తే 2 పాయింట్లు ఎక్స్ట్రా. చెప్పరు కాదు, ముందు వాళ్ళకే. చెప్పాలి, తొందరగా టైం అయిపోయింది.
గలిలీలో ఏ ప్రవక్త పుట్టడు. 2 మార్కులు ఎక్స్ట్రా. హలో బాయ్స్, క్వశ్చన్ నెంబర్ 62. యేసు దేవాలయంలోకి వెళ్ళి ఎప్పుడు బోధించుచుండెను? యేసు దేవాలయంలోకి వెళ్ళి ఎప్పుడు బోధించుచుండెను? సగం పండగ అయిన తర్వాత. సండే స్కూల్ 64. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఏమని చెప్పుచున్నారు? తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఏమని? లేఖనం చెప్పినట్టు అతని కడుపులోని జీవజలం పారను. హలో హలో 33. ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అట్టి రీతిగా ఎవరు ఆరాధిస్తారు అని ప్రభువు చెప్పుచున్నారు. మైక్లో అండి. మైక్లో యథార్థంగా ఆరాధించేవారు. మిగతా వాళ్ళు చెప్తే మీరు ఒప్పుకోవట్లేదు కదా. 35 అండి. మెన్స్ 35. ఓకే, ఎక్కడ ఉంది? ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆమె చెప్పిన మాట ఏమిటి? ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆమె చెప్పిన మాట ఏమిటి? నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా అన్నది. ముప్పై 37 యూత్ గర్ల్స్. ఓకే, సమరయుల మాటను బట్టి యేసు 2 దినములు ఉండిన తర్వాత అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళారు? సమరయుల మాటను బట్టి యేసు 2 దినములు ఉండిన తర్వాత అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళారు? గలిలయ. రైట్ ఆన్సర్. గర్ల్స్ 34. 34. ఓకే. యేసు వారిని అనగా శిష్యులను చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు డాష్ ఓకే నెరవేర్చుటై డాష్ ఉన్నది అని చెప్పుతున్నారు. అదేంటది ఆన్సర్? యేసు వారిని అనగా శిష్యులను చూచి, నన్ను పంపిన వాని చిత్తము
నెరవేర్చుటకు అయ్యది నెరవేర్చుటకు డాష్ అయి ఉన్నది అని చెప్పుచున్నారు. అది ఏమై ఉన్నది? ఆహారమునై ఉన్నది. పని తుదిముట్టించుటయు ఆహారమునై ఉన్నది. రైట్ ఏంటో చెప్పమ్మా, అదేంటిదా రైట్ అండి? అది నాకు ఆహారం అయి ఉన్నది. ఆహారమునై ఉన్నది. చాలు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ స్త్రీల సమాజం రెండో టీం అండి. నెంబర్ 27. నెంబర్ 27. తండ్రి కుమారుని చేతికి సమస్తమును ఎందుకు అప్పగించి ఉన్నాడు? తండ్రి కుమారుని చేతికి సమస్తమును ఎందుకు అప్పగించి ఉన్నాడు? మా టైం అయిపోతుంది. అంటే ఆ మందు ఉన్నారు, చెప్పండి ఏదో ఒకటి. మైక్ ఆన్ చేయలేదు. అమ్మా నిర్మల్ కుమారి గారు తండ్రి చిత్తము నెరవేర్చే బిడ్డలుగా ఉండాలి. నిర్మల్ కుమారి గారు ఏం చెప్పారు? అది రైట్ ఆన్సర్. నేనేమన్నా అన్నానా? మీరు మైక్ లో తప్పు ఆన్సర్ చెప్పారు. మార్క్ లేదు. ఓకే, ఒక లాగం, ఇంకో ఇతను లాగుతా ఆగండి. నెక్స్ట్ యూత్ బాయ్స్ నెంబర్ 10. నెంబర్ 10 ఒకసారి ఆగాలి. మీకు మైనస్ మార్క్ వేసేస్తాం. ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడ క్వశ్చన్, బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చిన వారెవరు? బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చిన వారెవరు? నతనీయులండి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ సండే స్కూల్ నెంబర్ 4 మారిందమ్మ మీకు. అతడు ఎరుగననక ఒప్పుకొనెను. ఏమని ఒప్పుకున్నాడు? అతడు ఎరుగుననక ఒప్పుకొనెను. ఏమని ఒప్పుకున్నాడు? క్రీస్తును కాననక ఒప్పుకొను. ఓకే, రైట్ ఆన్సర్. ఉమెన్స్ టీమ్ అండి. అమ్మో, క్వశ్చన్ నెంబర్ అందరూ ఒకసారి వరుసగా వస్తున్నాయి. క్వశ్చన్ నెంబర్ 7 అండి. నేను ఇంకా ప్రశ్న చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాను. ఓకే, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని యేసుని గూర్చిన చెప్పినప్పుడు ఏమి చేస్తున్నా యేసుని గూర్చి చెప్పారు.
అక్కడ ఏముంది ప్రశ్న? ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని యేసుని గురించి చెప్పినప్పుడు యేసు ఏమి చేస్తున్నారు? ఆయన ఏం చేస్తున్నారు? ఆయన ఏం చేస్తున్నప్పుడు ఆ డైలాగ్ చెప్పబడింది. మీకు హింట్ ఇస్తున్నాను మరి మళ్ళీ చూసారు ఎంత ఫేవర్ చేస్తున్నాను. ఆయన ఏమి చేస్తున్నప్పుడు ఈ డైలాగ్ చెప్పబడింది. అది మీటింగ్ కదా వాళ్ళు మామూలు చూసుకుంటున్నారా? లాస్ట్ 20 seconds. 19, 18, 17, 16, 15. రైట్ ఆన్సర్. నడుచున్న వేసు వైపు నుంచి నడుచున్న యేసును చూచి. రైట్ ఆన్సర్. ఓకే, మెన్ టీమ్ అండి. 38 క్వశ్చన్ నెంబర్ 38. యేసు స్వస్థపడగోరుచున్నావా అని ఎవరిని, ఎక్కడ ఉన్న వ్యక్తిని అడిగారు? సో 35 సంవత్సరాల నుంచి రోగి అయిన ఆయన అడిగాడండి. ఆయన మండపంలో పడి ఉన్నాడు బెతస్తా కోనేటి దగ్గర. రైట్ ఆన్సర్ అండి. యూత్ గర్ల్స్, $59. ఓకే, 59 అండి. యూత్ గర్ల్స్, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలమును విడిచి యూదయకు వెళ్ళమని యేసుతో చెప్పినది ఎవరు? ఆయన సహోదరులు చెప్తారు. 65. ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడను మాట్లాడలేదని ఎవరితో చెప్పారు? వౌండ్రవతులు పరిచర్యలతోనూ విందు ప్రధాన యాజకులతోనూ చెప్తారు. రైట్ ఆన్సర్. ఉమెన్స్ టీమ్ అండి, నంబర్ 52.
వెంటనే ఆ ధోని వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. ఎందును బట్టి? వెంటనే ఆ ధోని వారు వెలుచున్న ప్రదేశమునకు చేరెను. ఎందును బట్టి? యేసు ఆ ధోనిలో ఎక్కడం, చేర్చుకొనడం వలన. రైట్ ఆన్సర్. నెక్స్ట్ యూత్ బాయ్స్. అండ్ ఇప్పుడు దాకా 3 టీంలు ఒక్కొక్క సమాధానం చెప్పలేదు. యూత్ బాయ్స్ 1, 2 ఉమెన్స్ టీంలు. బాయ్స్ నెంబర్ 13. అటు తరువాత కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఎవరెవరు ఉండిరి. అటు తరువాత కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఎవరెవరు ఉండిరి. శిష్యులు, సహోదరులు, తల్లి. సరిపోతుందండి. రైట్ ఆన్సర్. ఎవరు? అదేలేండి. 48 సండే స్కూల్. ఏమి చేయనయుండేనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలా అడిగాను. యేసు ఫిలిప్పును ఏమని అడిగారు? వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పిద్దుమని. రైట్ ఆన్సర్. ఫార్టీ ఫైవ్. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేరు, ఆయన స్వరూపమును చూడలేరు అని ఎవరిని గూర్చి చెప్పుచున్నారు? మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేరు, ఆయన స్వరూపం చూడలేరు అని ఎవరిని గూర్చి చెప్పుచున్నారు? చెప్పిన తన క్వశ్చన్ కరెక్ట్ గానే అడిగారు. ఏ కాలం అంది? కుమారుడు తండ్రితోనంట. కుమారుడు తండ్రితో
కుమారుడు తండ్రితో కుమారుడు తండ్రిని గూర్చి కుమారుడు తండ్రిని గూర్చి చెక్ హలో చెక్ నెక్స్ట్ మెన్స్ అండి. రైట్ ఆన్సర్ యేసు తండ్రిని గూర్చి. నెక్స్ట్ 61 అండి. ఎవడైనాను దప్పిక కొని ఎడలా నా యుద్ధకు వచ్చి దప్పిక తీర్చుకొనవలని యేసు ఎప్పుడు చెప్పారు? ఎవడైనాను దప్పిక కొని ఎడలా నా యుద్ధకు వచ్చి దప్పి తీర్చుకొనవలని యేసు ఎప్పుడు చెప్పారు? సమాజ మందిరంలో బోధ చేసినప్పుడు అది ఏ రోజు? ఎప్పుడు? నేను ఎక్కడ అడగలేదు. ఎప్పుడు చెప్పారు? వాళ్ళు చెప్పలేరండి. వాళ్ళు మెన్కి ఇంకా 40 seconds మాత్రమే ఉంది. సార్ రిపీట్ ద క్వశ్చన్. ఏమండి? ఎవడైనాను తప్పిక నీడలా నా యొద్దకు వచ్చి తప్పిక తీర్చుకునవలని యేసు ఎప్పుడు చెప్పారు? ఎప్పుడు? 20 seconds. 19, 18, 17. అంత స్పీడ్ వెళ్ళకో 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4. సార్ పస్కా పండుగ సమయంలో కాదు ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున. రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ యూత్ గర్ల్స్ నెంబర్ 12 అండి. నెంబర్ 12. ఓకే, ఆయన మీతో చెప్పినది చేయడని ఎవరితో చెప్పారు? ఆయన అనగా ఎవరు? ఆయన అంటే యేసు తల్లి పరిచారకులతో చెప్పింది. నలభై 44. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండినని ఎవరిని గూర్చి చెప్పుచున్నారు? యేసు యోహాను గురించి చెప్తున్నారు. నెక్స్ట్ బలమైన టీం అండి. 54. నా ఇష్టము నెరవేర్చుకున్నకు రాలేదు గాని డాష్ పరలోకము నుండి దిగి వచ్చి తిని డాష్ ఏంటి?
తండ్రి చిత్తమును నెరవేర్చుటకు. నా తండ్రి చిత్తం. రైట్ ఆన్సర్. ఓకే, ఐదేసి ప్రశ్నలు ఏంటండి ఇందులో. టాప్ లో ఉన్న వాళ్ళు సండే స్కూల్ అండ్ యూత్ గర్ల్స్ 2. మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ప్రశ్న మిస్ అయ్యారు. యూత్ బాయ్స్ ప్రశ్న 43. ఎప్పుడు నా సాక్ష్యము సత్యము కాదు అని యేసు చెప్పుచున్నారు. ఎప్పుడు నా సాక్ష్యము సత్యము కాదు అని యేసు చెప్పుచున్నారు. సున్ వెనకాల ఎవరు? సున్ వెనకాల ఏం చూస్తారు నువ్వు? ప్రవీణ చూస్తాడా? ఫోన్ లాగేస్తున్నాడు. ఫోన్ అంటే రూపాయి దాస్తున్నాడు అంట. మరి ఏంటిది? కమాన్, మీరెంత ప్రశ్న ఎంత? నెంబరు 43. ఎప్పుడు నా సాక్ష్యము సత్యము కాదు అని యేసు చెప్పుచున్నారు. ఎప్పుడు కాదు? నన్ను కూర్చుని సాక్ష్యం ఇచ్చుచున్నాను. నన్ను కూర్చి నేను సాక్ష్యం చెప్పుకున్నాడు. ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ సండే స్కూల్ 28 అమ్మా. యోహాను శిష్యులకు ఒక యూదునితో దేని విషయమై వివాదము పుట్టెను? యోహాను శిష్యులకు ఒక యూదునితో దేని విషయమై వివాదము పుట్టెను? యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం. ఉమెన్స్ టీమ్ క్వశ్చన్ 14. నేను చెప్పే వాక్యం కొటేషన్ ఎక్కడది? నీ ఇంటిని గూర్చి ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఇది ఎక్కడది? కీర్తనలు 69:9. హలో, సారీ, మెంటివండి. నెంబర్ 5. ఆయన ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగుటకు యోహాను చేస్తున్న పని ఏమిటి? ఆయన ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగుటకు యోహాను చేస్తున్న పని ఏమిటి? నెలలో బాప్తిస్మం ఇస్తున్నాడు. అలా చెప్పాలి, చెప్పండి. 46. నేను తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుదును అని అనుకొనవద్దు. వేరొకరు మోపును అని చెప్పుచున్నారు. ఆ వేరొకరు ఎవరు?
మోషే. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. గర్ల్స్ సెకండ్ గర్ల్స్ టీమ్ 69. ఇక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవని యేసుతో చెప్పిన శిష్యుడు ఎవరు? పేతురు, సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ. అలా కాదు. హలో, ఉమెన్స్ టీమ్ అండి. క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 అంటే స్టార్టింగ్. ఓకే. అతని పేరు యోహాను. అతని గూర్చి ఏమని చెప్పబడింది? అతని పేరు యోహాను. అతని గూర్చి ఏమని చెప్పబడింది? దేవుని యొద్ద నుండి ఒక మనుషుడు. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండేను, అతని పేరు యోహాను. రైట్ ఆన్సర్. యూత్ బాయ్స్ నెంబర్ 21. నీవు దాని శబ్దం విన్నవే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవనో నీకు తెలియదు అని ప్రభువు దేనిని గూర్చి చెప్పుచట. దాని శబ్దము విందు అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవనో నీకు తెలియదు. అదేంటది? మైక్ లో చెప్పండి. అదే నువ్వు ఎప్పుడు రైటే చెప్పు. అతను చెప్పాడు నా ఆన్సర్ మైక్ లో చెప్పట్లేదు. మైక్ లో చెప్పు. గాలి అయిపోయింది. గాలి. గాలి సముద్రం కాదు. నెంబర్ 8 సండే స్కూల్. మీరేం వెతుకుచున్నారని యేసు ఎవరిని అడిగారు? మీరేమి వెతుకుచున్నారని యేసు ఎవరిని అడిగారు? యోహాను శిష్యులను. రైట్ ఆన్సర్. 32. నేనిచ్చి నేను త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు అని ప్రభువు చెప్పుటకు గల కారణము ఏమని చెప్పుతున్నారు? నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు అని ప్రభువు చెప్పుటకు గల కారణము ఏమని చెప్పుచున్నారు? హలో, 30 seconds అయిపోయిందమ్మా. seconds.
నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు అని ప్రభు చెప్తున్నాడు. దానికి కారణం ఏమని చెప్తున్నాడు? 10 seconds. రావుడుపాడు అనిత పుస్తకం చూడుకో. అని మీరేనా? ఓకే. ఇప్పుడు అంతగా చెప్తారా లేదా ఆన్సరు? 10 seconds, 5 seconds. అమ్మా ఈ నీరు తాగు, చెప్పు. నీళ్లు తాగేవారు మళ్ళా తప్పుకొను. తప్పు ఆన్సరు. ఏమని చెప్పు? ఎప్పుడు దాహము కొనుక్కుంటున్నట్లు. తప్పు ఆన్సర్. వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండును. అది రైట్ ఆన్సర్. సంబంధమే క్వశ్చన్ కన్ఫ్యూజ్ గా ఉందండి.